జిల్లా కొల్లాపూర్లోని పాలమూరు వర్సిటీ పీజీ కాలేజ్లో తీవ్ర కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాలే కామ పిశాచిగా మారాడు. ఓ విద్యార్థిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. తన కోరికలు తీర్చాలంటూ అర్ధరాత్రి సమయంలో ఓ స్టూడెంట్ ను వేధించాడు. అయితే ఆ స్టూడెంట్ ను కాపాడేందుకు సదరు విద్యార్థులు సాహసోపేతంగా పోరాడి తప్పించారు. విద్యార్థులు రావడంతో ప్రిన్సిపల్ పరారయ్యాడు. దీంతో విద్యార్థులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపాల్ తనపై ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇది రెండోసారి అని, తన ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని కాలేజీలోనూ ఉండటంతో గతంలో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అన్నటువంటి విద్యార్థి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తి అయిన అనంతరం కూడా ఈరోజు అంటే శనివారం రోజున తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మంగళవారం రోజు అంటే ఈరోజు తన అందుబాటులోకి రావడంతో తన సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్కి గదిలోకి పిలుచుకొని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. టీసీ కోసం రావడం జరిగింది. ఆ తరుణంలో మా యొక్క ఫ్రెండ్ రాము అనే విద్యార్థి సారు ఎట్లా అంటే మేము కొంచెం బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళిన సందర్భంలో సార్ రామ్కి మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఒక మినిమం 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాము తప్పించుకొని మా హాస్టల్ దగ్గరకు వచ్చిండు. ఆ సందర్భంలో తినే టైంలో కూడా రామ్ని ప్రశాంతంగా తినలేకుండా ఈ రూమ్ దగ్గరికి రాని పిలవడం జరిగింది. పిలిచిన సందర్భంలో రాము వచ్చేసి ఎవరిని సత్యనాయుడు అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తోడుగా పెట్టుకొని రావడం జరిగింది. ఎందుకు తోడుగా పెట్టుకొని రావడం జరిగిందంటే ఇంతకు ముందుకు అదేవిధంగా 2 సార్లు సందర్భంలో రాముని ఈ విధంగా చేయడం జరిగింది. రూమ్కి వచ్చిన తర్వాత తనని మానసికంగా లైంగికంగా అదేవిధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తరుణంలో సత్యని రాము వీడియో కాల్ అంటే నార్మల్ కాల్ చేసి పిలవడం జరిగింది. ఆ తరుణంలో ఈ సంఘటన జరిగింది. టీసీ కోసం రావడం జరిగింది. ఆ తరుణంలో మా యొక్క ఫ్రెండ్ రాము అనే విద్యార్థి సారు ఎట్లా అంటే మేము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని పాలమూరు వర్సిటీ పీజీ కాలేజ్లో తీవ్ర కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాలే కామ పిశాచిగా మారాడు. ఓ విద్యార్థిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. తన కోరికలు తీర్చాలంటూ అర్ధరాత్రి సమయంలో ఓ స్టూడెంట్ ను వేధించాడు. అయితే ఆ స్టూడెంట్ ను కాపాడేందుకు సదరు విద్యార్థులు సాహసోపేతంగా పోరాడి తప్పించారు. విద్యార్థులు రావడంతో ప్రిన్సిపల్ పరారయ్యాడు. దీంతో విద్యార్థులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపల్ తనపై ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇది రెండోసారి అని, తన ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని కాలేజీలోనే ఉండటంతో గతంలో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్. బ్రాహ్మణి నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీలో కలకలం రేపిన చెప్పవచ్చు. ఓ విద్యార్థితో ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులతో విద్యార్థి ఆ ప్రిన్సిపల్ నుంచి తప్పించుకున్న సంఘటన చోటు చేసుకుంది. పీజీకి సంబంధించిన ఓ విద్యార్థి సంబంధించి తన లైంగిక దాడికి ఒడగట్టారని చెప్పవచ్చు. కోరికలు తీర్చాలంటూ అర్ధరాత్రి సమయంలో ఓ స్టూడెంట్ ను వేధించాడు. అయితే ఆ స్టూడెంట్ అప్పటికే ఇట్లా ప్రిన్సిపల్ తనను వేధిస్తున్నాడని మిగతా విద్యార్థులు కూడా చెప్పడంతో వారందరూ కలిసి ఆ విద్యార్థిని రూమ్ లో పంపించిన తర్వాత వాళ్ళని రెడీ హ్యాండ్ గా పట్టుకున్న తర్వాత ఆ విద్యార్థిని అయితే తప్పించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా చుట్టుముట్టడంతో అర్ధనగ్నంగానే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అయితే అక్కడి నుంచి సంఘటన స్థలం నుంచి అయితే పరారయ్యాడు. దీంతో పోలీసులని
విద్యార్థులు ఆశ్రయించి కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులు ఈ రోజు కూడా ఈ సంఘటన మొత్తం అర్ధరాత్రి చోటు చేసుకుందని చెప్పవచ్చు. గతంలో కూడా విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఉంది. ఈ ప్రిన్సిపల్ వ్యవహారం కూడా దానికి ప్రిన్సిపల్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా అక్కడ కళాశాల సిబ్బంది కూడా చాలా జుగుప్సకరంగా చెబుతున్నారు. గతంలో కూడా ఈ ప్రిన్సిపల్ చాలా విద్యార్థులను ఇలాగే లైంగికంగా వేధించాడు. అక్కడ ఆడపిల్లలు అనేది లేదు, మగపిల్లలు అనేది లేదు. ఇది చాలా షాడిస్ట్ గా వ్యవహరిస్తున్నారని నేపథ్యంలోనే అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా స్టూడెంట్స్ మొత్తం విద్యార్థి సంఘాలు ఆ పియు ఆవరణలో రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించిన బీసీ కూడా ఇక్కడ సంఘటన స్థలానికి కొల్లాపూర్ మరో కొన్ని గంటల్లోనే చేరుకుంటారు. అక్కడ విచారణ చేపడతారు. విద్యార్థులను అడిగి గతంలో ఎలాంటి సంఘటన జరిగినాయి దానిపైన విచారణ చేస్తారు. ఆ ప్రిన్సిపల్ ని కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా విద్యాబుద్ధులు నేర్పే ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రిన్సిపల్ కానీ, ఒక టీచర్ కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూరుతుంది. బాహ్య సమాజం తలదించుకునేలా ఫస్ట్ సమాజం ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ పై చర్యలు కూడా తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీసీ అక్కడికి కొల్లాపూర్ పీజీ కాలేజ్ కు చేరుకున్న తర్వాత విచారణ చేపట్టి అక్కడ సిబ్బందితో విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆయనపై వేటు వేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. బ్రాహ్మణి రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.